హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎల్వి తెలుగు టెక్ ఫర్ ఎడ్యుకేషన్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో వారం రోజుల నుంచి అయితే వీడియోస్ చేస్తున్నాం ఏపీ జాబ్ క్యాలెండర్ మీద. అది నిజమే, జాబ్ క్యాలెండర్ వస్తుందని చెప్పి రోజు ఏదో ఒక ప్రూఫ్ అయితే మీ ముందు ఉంచడం జరుగుతుంది. ఈ రోజు అయితే ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ నుంచి అయితే ప్రూఫ్ అయితే ఉంచడం జరిగింది. భర్తీ చేయాల్సిన పోస్టులు 1,00,000, ఓకేనా. ఇంకా భర్తీ చేయాల్సిన పోస్టులు 1,00,000 అయితే ఉన్నాయని చెప్పి ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, కంటెంట్లోకి వెళ్ళే ఉంది. ఇటువంటి మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎల్వి తెలుగు టెక్. ఫుల్ వీడియో ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ ఎస్ఎల్వి తెలుగు టెక్లో అప్లోడ్ చేయడం జరిగింది. దీని ఫుల్ డీటెయిల్స్ అయితే అందులో చెప్తాను. ఇక్కడైతే షార్ట్లో చూద్దాం. శాఖల వారీగా ఖాళీల సమాచారం సేకరణ మున్సిపల్, రెవెన్యూ, విద్యాశాఖల్లోనే ఎక్కువ. హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో వివరాలు నమోదు. సంక్రాంతికి జాబ్ క్యాలెండర్, ఓకేనా ఫ్రెండ్స్. సంక్రాంతి కానుకగా ఏపీలో అయితే 100% జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉంది, ఓకేనా. కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీని నిలబెట్టే దిశగా అడుగులు వేస్తుంది. రాష్ట్రంలో యువత నిరుద్యోగులుగా ఎంతగానో ఎదురు చూస్తున్న జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. నూతన సంవత్సర కానుక రానున్న సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే విభాగాల వారీగా ఖాళీల సమాచారం తీసుకుంటుంది. ఆయా శాఖల్లో మంజూరైన పోస్టులు, ఖాళీలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలను సేకరిస్తుంది. ఖాళీలు, కొత్త పోస్టుల భర్తీ తదితర వివరాలను ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో నిధి హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో ప్రభుత్వం నమోదు చేస్తుంది. ఇప్పటికే కొన్ని విభాగాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. ఇంకా మిగిలిన మరో వివరాలను అధికారిక యంత్రాంగం సేకరిస్తుంది. మంజూరైన పోస్టులు, ఖాళీ వివరాలు పోర్టల్లో నమోదు చేస్తారు. ఆయా హెచ్ఓడీలు ఆ నివేదికను ప్రభుత్వం ముందు ఉంచనున్నారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు అన్ని శాఖల్లో కలిపి 30% వరకు ఖాళీలు ఉన్నాయని ప్రాథమిక అంచనాలో వెల్లడైంది. అయితే ఈ పోస్టుల్లో కొంతమేర కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇప్పటివరకు 157 విభాగాల్లో మంజూరైన పోస్టులు, ఖాళీ వివరాలను పోర్టల్లో నమోదు చేసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నారు. ఒకైనా ఫ్రెండ్స్, పోస్టులు అయితే చాలా ఎక్కువగా అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఆ వివరాల ప్రకారం డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు దాదాపు 1,00,000 వరకు ఖాళీగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇది ఇలా ఉండగా మరో 15 విభాగాల నుంచి ఖాళీల వివరాలు, మంజూరైన పోస్టుల వివరాలు పోర్టల్ నమోదు చేయాల్సి ఉందని సమాచారం. అలాగే మరో 10 శాఖల్లో ఖాళీ వివరాలు నమోదు పురోగతిలో ఉంది. మరో వారంలో అన్ని శాఖల్లో ఖాళీ లెక్క తేలనుంది. ఖాళీలు కొన్ని పోస్టులు ఇన్ సర్వీస్ నిబంధనల ప్రకారం ప్రభుత్వం భర్తీ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఖాళీలు అత్యధిక పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. దీంతో నిరుద్యోగ యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు లభించడం. ఒకనప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అయితే ఎక్కువ పోస్టులను భర్తీ చేస్తామైతే ఒక నివేదిక అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఇది ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పొచ్చు. ఇంకా ఎవరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు, వాళ్ళు ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సింది మన యూట్యూబ్ ఛానల్ అయితే నుంచి కోరడం అయితే జరుగుతుంది, ఓకేనా. వచ్చేది ఖాళీ మున్సిపల్, పట్టణాభివృద్ధి, రెవెన్యూ, విద్యాశాఖల పరిధిలో ఉన్నాయి, ఓకేనా ఫ్రెండ్స్. ఎక్కువ ఖాళీలు అయితే ఉన్నాయి. 1,00,000 మినిమం 70K 80K పోస్టులు అయితే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రిపరేషన్ ఇప్పుడే ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్స్ చేసుకుని ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూ